నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటే హాట్ టాపిక్, అభినవ్ దర్శన్. అసలు అభినవ్ దర్శన్ విషయంలో ఏం జరుగుతుంది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, నిన్నటి రోజున మేడం వాస్తవంగా నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ఇండివిజువల్ వీడియోలో ఏదేమైనా కూడా మనం మనుషులు నిమిత్త మాత్రం ఒకరు తప్పు చేసినా ఒప్పు చేసినా పలానోడు అది చేశాడంట, మీరు ఎవరు చేయకుండా అని చెప్పి నేను సహజంగా ఒక వీడియో చేశాను. రియల్లీ మేడం సపోర్టివ్గా చేశాను అభినవ్ దర్శన్కి. అయ్యా పాపం సాధుజీవి అభినవ్ దర్శన్, అతనిపైన ఎవరు అటాక్ చేశారంట, అతనుకుంటే భావజాలాలు అతనికి ఉండొచ్చు, ఎవరికునేటి వాళ్ళకు ఉంటాయి, ఆ మాదిరి చేయడం తప్పు అని చేసిన మేడం. తిరిగి చూసేలోపు నిన్నటి సాయంత్రానికి 7 గంటలు 7:30 ప్రాంతానికి నాకైతే అతనిలో ఒక హీరో కనపడినాడు. ఇన్ ద సెన్స్ రంగం సినిమాలో విలన్ కనపడినాడు. అంటే ఆ రేంజ్ అసలు ఎట్లా యాక్టింగ్ చేయ బుద్ధి అవుతుంది మేడం. ఆల్రెడీ కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఉదంతాలు చూసాము. అసలు ఆ మాదిరి చేస్తే ప్రజలు హర్షిస్తారా? అసలు లైఫ్ అనేది ఉంటుందా ఇట్లాంటి వాళ్ళకి? కదా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే ఈ స్టోరీకి. అంటే రియల్ లైఫ్లో రెండిట్లో కూడా హీరో అవుదాం అనుకున్నాడు, కానీ విలన్గా ఉండిపోయాడు. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చినాయి. ఆడియో, వీడియో రికార్డులు ప్లస్ అతని ఫోన్ ట్రాన్సాక్షన్తో సహా అసలు ఎవరు ఏంటి, ఈ కథ ఏంటి, ఈ కథనం వెనక ఎవరున్నారు, కథ రచయిత అంటే అతనే వచ్చాడు, అభినయ్ దర్శన్. కర్త కర్మ క్రియానీడ కాదు కానీ కథ, కథనం, హీరో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ప్రొడ్యూసర్ కూడా డబ్బులు ఇచ్చాడు కదా వాళ్ళకి, కథ రచించడానికి డబ్బులు కూడా ఇచ్చాడు కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. మరి ఇన్ని రకాలుగా జరిగితే డామిడ్ కథ అడ్డం తిరిగింది. ఎలా తిరిగింది, ఎందుకు తిరిగింది అంటే మరి కథ సరిగ్గా పాపం రక్తి కట్టించలేకపోయారు. మాక్సిమం ట్రై చేశాడు. ముఖం పైన గీట్లు, ఈ డాన్లో ఒక ఆశీస్సులు ఇంకొంతమంది చూసాం కదా, భుజాన పైన గీతలు ఉన్నాయి. 2 బీరు బాటిల్ పట్టకరమ్మన్నాడు, ఖాళీవి. పొట్టలో అంటే ఈ ప్రాంతంలో ఒకసారిగా పొడిస్తే మనిషి ఉన్నాడు ఒకవేళ. అంటే వీళ్ళు ఆపరేషన్ దుర్యోధన మూవీ చూసినట్టే ఏ ప్లేస్ లో పొడిస్తే మనిషి ప్రాణానికి హాని ఉండదు అనేది తెలిసేది. ఆ సినిమా చూడటం మర్చిపోయాడేమో మరి. దాంట్లో శ్రీకాంత్ పొడిపించుకుంటాడు, గుర్తుందా మీకు? ఇదిగో ఛాతికి 2 అంగుళాల కింద ఇక్కడ పొడు, బొడ్డుకి 2 అంగుళాల పక్కన ఇక్కడ పొడు, రిప్స్ కి 2 అంగుళాల కింద పొడు అని చెప్పి చెప్తాడు. మొత్తం ఇన్ని ఘాట్లు ఉండాలి, నీకెందుకు పొడిసి పారేయగానే పొడి చేస్తాడు. వాడు హాస్పిటల్ పాలవుతాడు, అది వేరే లెవెల్ కదా. ఓకే మేడం, నేను ఒక్కటే స్ట్రైట్ గా అడుగుతున్నాను ఏంటంటే, మీరు చెప్తాందో లేదా ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వంలోని పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, ఇది కేవలం ఏఐ సృష్టి మాత్రమే. అసలు అభినవ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఆణిముత్యము, ఆయన అసలు ఇన్స్టాగ్రామ్లు వాడే వ్యక్తి కాదు, ఇవన్నీ అంటే కావాలని ఆయన పైన లేనిపోని అపవాదాలు వేస్తున్నారు. ఇక్కడ ఒక ఫాస్టర్, ఆయన క్రిస్టియానిటీని నమ్ముకున్నాడు, ఆయన దేవుడు భక్తుడు, ఆయన ఒక పాస్టర్. ఆయన స్వయంగా ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చొని ఈ అభినయ్ దర్శన్ గురించి మాట్లాడాడు. ఆయన ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి కదా, నువ్వు నమ్మిన దేవుడిని నమ్మిన వాడేగా, నీకు సంబంధించిన వాడేగా, మరి ఆయన ఎందుకు చెప్తాడు అబద్ధం? ఈ అభినయ్ దర్శన్ అనేవాడు డబ్బుల విధంగా మోసం చేశాడు జనాల్ని, ఆడపిల్లలను మోసం చేశాడు, 3-4 పెళ్లిళ్లు చేసుకున్నాడు, భరోసా అనే ఒక పార్టీని పెట్టాడు, వైఎస్ఆర్సీపీకి భరోసాగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే వస్తుంది. ప్రవీణ్ పగడాల ఆయన మరణం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేశారు ఇట్లాంటి వాళ్ళు పుట్టగొడుగులలో వచ్చి. అంతే మరి. ఆ రోజున ఏం జరిగింది? జాన్ బెన్ లెంగం ఏం మాట్లాడాడు ఆ రోజున? బైబుల్ పక్కన పడేస్తే ఊచ కోతకు వస్తామని. ఎవరిని వస్తారు, ఎందుకు వస్తారు, కోయాల్సిన అవసరం ఏంటి? నిజంగా శాంతి దూత అయిన యేసు ప్రభు భక్తులైతే, నిజంగా బైబుల్ను చదివే వాళ్ళైతే, దాంట్లో ఉన్నవి ఆచరించే వాళ్ళైతే బైబుల్ ఏం చెప్పింది? ఓచుకోత కోయమని చెప్పిందా? హిందువులను ద్వేషించమని చెప్పిందా? చెప్పలేదే. ఎవరి మతాలను వాళ్ళు గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి, అంతే తప్పించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి దేనికోసం చేస్తున్నారు, ఏమి ఉద్దేశంతో చేస్తున్నారు, ఏమి ఆశించి చేస్తున్నారు అంటే దీని వెనక ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టినాయి, కులాల మధ్య కుంపట్లు పెట్టినాయి, రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించినాయి, కూటమిలో కుంపట్లు పెట్టినాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే దానంతా కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఈ రోజున ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి, మరి ఇతను కూడా అక్కడ అడవి తల్లి బిడ్డల్ని మోసం చేస్తూ, నేను ఏదో దేవుడి బిడ్డనని చెప్పి నమ్మిస్తూ, నువ్వు చేసుకో ప్రార్థన, ఎవరు కాదంటారు, నువ్వు మంచిగా 10 మందికి సహాయం చేయి, 10 మంది పిల్లలను చదివించు, 10 మందికి వైద్యం చేయించు, అడవి తల్లి అక్కడ ఎవరైనా ఇక్కట్లు ఇబ్బందులు ఉంటే వాళ్ళని తొలగించవన్నీ, రోడ్లు వేయించు, వాళ్ళకి చదువు చెప్పించు, ఎవరు కాదంటున్నారు. కానీ ఇట్లాంటి అడ్డగోలు వ్యవహారాలు చేయకూడదు కదా. ఈ రోజున అడ్డంగా దొరికిపోయావు కదా. అంటే ఒకవేళ ఏ క్వశ్చన్ అయినా సరే పోలీస్ వర్గానికి కానీ ఒక క్లారిటీ లేకుండా అది కానీ ఛేదించుకుంటా ఉంటే మొత్తం ఈ కూటమి ప్రభుత్వం క్రైస్తవుల పైన పడిపోయింది, ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నిన్నటికే చూసాం కదా మేడం. ఎంత మంది డాక్టర్ గారు అతని వంటి మీద ఎటువంటి గాయాలు లేవు, ఏదో 2 ముళ్ళు ఏదో గీసుకున్నట్టు తప్పించి ఎటువంటి లేవని చెప్పారు.
పోలీసులు రంగంలో దిగారు, ఆడియో రికార్డులు బయట తీశారు, 2 బీర్ బాటిల్ తీసుకురా, అదిగో అట్ట మట్టి కువ్వలు ఉన్నాయి అక్కడికి రా, వర్షం పడుతుంది, బైకులు గాని మనుషులు గాని రారు, ఈ టైంలో మనం ప్లాన్ చేద్దాము, ఆ లొకేషన్ ఇది, పలానా ప్లేసు, అక్కడ రాగానే నేను కారు స్లోగా బానిస్తాను, అవన్నీ ఆడియో రికార్డులు వినిపిస్తున్నాయి మనకి. అతని మాటలే. ఒకవేళ రేపో మాపో ఇప్పుడు అభినవ్ దర్శన్ కాదు, ఇంకొక అదే మతానికి సంబంధించి కావచ్చు, హిందూ మతానికి సంబంధించి కావచ్చు, ఏ వ్యక్తి అయినా సరే ఇటువంటి ఘటనకు కన్నా పాల్పడితే అంటే ప్రాక్టీస్ ఆఫ్ అది యాక్టింగ్ అని కాదు మేడం, ఒకవేళ పరిస్థితుల రీత్యా నిజంగానే యాక్సిడెంట్ అయ్యే మాదిరి అయితే నమ్మే పరిస్థితి లేకుండా చేశారు కదా మేడం. అద్దోపులి అమ్మోపులి అన్నట్టు ఆ కథ చందాన్ని చేశారు మేడం మన రాష్ట్రంలో. నిజంగానే నిజంగా అలానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎంపీ పదవి కోసం సొంత బాబాయిని కూడా గొడ్డలి పోటీకి బలి చేసిన వ్యక్తులు గుండెపోటను సృష్టించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. అలాంటి వ్యక్తులు ఎలాంటి కథలు అల్లుతున్నారు, కథనాలు సృష్టిస్తున్నారు, ఎట్లాంటి విధ్వంసానికి వాళ్ళు తెరలేపుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ మేడం ఈ ఘటనతో తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు కావచ్చు షాక్ అయినరా మేడం? అంటే ఇటువంటి ఎన్నో ఉదంతాలు ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇట్లాంటి మీకు గుర్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అస్వస్థకు గురయ్యి ఆయన మామిడి తోటలో పడుకుంటే కన్నత కొడుకు వెళ్ళి చూడలేదు. నిన్న వాళ్ళ చెల్లెలు గడ్డి పెట్టింది కదా, నువ్వు బటన్ నొక్కితే ఎట్లా అవుతావురా బాబు, పాదయాత్ర చేస్తే ఎట్లా అవుతారా బాబు రాజశేఖర రెడ్డి వారసుడు అని. మరి పావురాల గుట్లో ఆయన మాడి మసైపోయాడుగా పాపం. మరి ఆ రోజున అన్ని నెత్తురు మాంసపు ముద్దలే కదా. ఆ రోజు నువ్వు కన్న తండ్రి దగ్గరికి వెళ్ళావా? ఎక్కడున్నావు నువ్వు? అది నీ చరిత్ర ఏంటి, నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నువ్వు చేసిన ఘోరాలేంటి, నేరాలేంటి? సొంత బాబాయిని గొడ్డలిపోటుకు బలి చేసి గుండెపోటు అని చెప్పేసి మీరు డ్రామా ఆడుతూ ఆ చెల్లెలకు కూడా న్యాయం చేయకుండా, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లెలకి న్యాయం చేయకుండా, తల్లికి న్యాయం చేయకుండా ఇట్లాంటివి సృష్టిస్తున్నారు. ఏం సాధించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా అడుగుతున్నాం. ఆయన సమాధానం చెప్పాలి. నువ్వు మళ్ళీ 2029లో వస్తాను, మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాను. ఏం ఉద్ధరిస్తావు? 2019 నుంచి 24 దాకా ఉద్ధరించావు కదా, చాలు మహాప్రభు అని చెప్పి మీకు దండం పెడుతున్నాం. దయచేసి మమ్మల్ని రాష్ట్రంలో ప్రశాంతంగా బతకనివ్వండి. అలా బ్రతకలేదనుకో రోడ్డు మీదకి వస్తే చీపుర్లు, చాట్లు, చెప్పులతో సమాధానం చెప్తారు ప్రజలు. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే.